ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక డిఈ ఆధ్వర్యంలో బషీరాబాద్ గ్రామ అభివృద్ధి కమిటీ సమక్షంలో రైతు పొలం బాట అవగాహన సదస్సు. టీఎస్ ఎన్విడిసిఎల్ పరిధిలో గల నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల ఇలా పలు జిల్లాల విద్యుత్ హెచ్డిఎల్టీ వినియోగదారులు విద్యుత్ సమస్యలు పరిష్కారం కోసం విద్యుత్ ఫారం CGRF2 నిజామాబాద్ సంస్థ డిఈ అల్హాపూర్ రమేష్ కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి విచ్చేసి స్థానిక లైసెన్స్ లైన్ ఇన్స్పెక్టర్లతో కలిసి రైతులకు విద్యుత్ సమస్యలపై విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించారు. రైతులు విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాలు, విద్యుత్ హెచ్చుతగ్గులు, విద్యుత్ మీటర్ సమస్యలు, ఆగిపోవుట, విద్యుత్ బిల్లు సమస్యలు ఇలా విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవాలోపం ఉన్నా ఫోరానికి ఫిర్యాదు చేసినచో సర్వీస్ సమస్యకు పరిష్కారానికి మేమున్నామంటూ డి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణకాంత్, లైన్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, లైన్మెన్ చంద్రయ్య, గ్రామ రైతులు వీడీసీ ప్రెసిడెంట్ ఆనంద్, వైస్ ప్రెసిడెంట్ పోలీస్ రాములు, క్యాషియర్ గంగాధర్, సలహాదార్ నేరెళ్ల బుచ్చన్న, కమిటీ సభ్యులు మధు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బషీరాబాద్ గ్రామంలో విద్యుత్ అవగాహన సదస్సు మరియు పొలం బాట కార్యక్రమం చేసుకున్నాము డిపార్ట్మెంట్ తరఫున. ఈరోజు రైతులతో మమేకమై బషీరాబాద్ గ్రామంలో విద్యుత్ ప్రమాదాలు జీరో కావడానికి అవగాహన సదస్సు నిర్వహించినాము. విద్యుత్ ప్రమాదాలు కానీ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ కానీ బషీరాబాద్ గ్రామంలో జీరో ఉండాలన్న లక్ష్యంతో వివిధ రకాలు లో లెవెల్ పిన్స్ ఉన్నా కానీ వీటిని హైడ్ చేసిస్తామని మేము స్పందించినాము. వీళ్ళకి ప్రామిస్ చేసినాము. మళ్ళీ ఎక్కడైనా కానీ ఈ కేజ్వీల్స్ కానీ హార్వెస్టర్లకు కానీ కలిగే లొకేషన్లలో కూడా మేము ఇంటర్పోల్స్ ఇచ్చి అక్కడ ఆ లొకేషన్లలో ప్రమాదం జరగకుండా మేము నివారిస్తాము. ఓవర్లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు కూడా మేము అడిషనల్గా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ను కూడా తక్కువ చేస్తాము. దయచేసి రైతులు వాళ్ళ మోటార్లకు కెపాసిటీలు పెట్టుకొని వాళ్ళ మోటార్లు కాలకుండా, సర్వీస్ ఫైర్ కాలకుండా నాణ్యమైన విద్యుత్ రావడానికి సహకరించాలని మేము అందరికీ ఈరోజు అవగాహన కల్పించినాము. ఇక మళ్ళీ ఎక్కడైనా 1912 ఉంది మాకు టోల్ ఫ్రీ నెంబరు. 1912కు ఏ సమస్య ఉన్నా కానీ మీరు 1912 చెప్పి మీ సమస్యను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ సమస్యగానే ఉంటుంది. ఆన్లైన్ వ్యవస్థ ఇది ఎప్పటి నుంచో వచ్చింది కానీ ఈరోజు అందరికీ 1912 ఇచ్చినాము. అన్ని పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. సిటిజన్ చార్టర్ ఇచ్చినాము. కన్నడ పర్ఫార్మెన్స్ అని ఇచ్చినాము. అందరికీ ఉద్దేశం ఏంటంటే ప్రమాదరహితంగా చేయాలా, డెవలప్ చేయాలా, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ కావద్దు, ఏ సమస్య ఉండకుండా ఈ మోడల్ విలేజ్ ఈ బషీరాబాద్లో విద్యుత్ సమస్యలు లేకుండా ఒక మోడల్ విలేజ్ తయారు చేయడానికి కంగనం కట్టుకున్నాం. అందరు రైతులు కూడా మంచిగా మీటింగ్లో సహకారం చేసారు. ఈ సమ్మర్లో పొలాలలో కానీ ఇళ్ళల్లో కానీ అన్ని కంప్లైంట్స్ అన్నీ అటెండ్ అయ్యి ఈ గ్రామానికి మంచి సర్వీస్ చేయడానికి మేము ఒక పథకం లాగా చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.